నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి 500 పడకలుగా పెంచుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. రోగుల అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, హాస్టల్ భవన నిర్మాణాలను పరిశీలించారు. ఆలస్యంపై కాంట్రాక్టర్, R&B అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది తక్కువ ఉన్నదని డిప్యూటేషన్ ఇవ్వాలని DM అండ్ HO గాయత్రీదేవి మంత్రిని కోరగా ఆమెపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటేషన్ వద్దు, అవసరమైతే సిబ్బందిని NHM ద్వారా రిక్రూట్మెంట్ చేసుకోవాలని హితవు పలికారు. అదే కాకుండా ఆసుపత్రిలో డయాలసిస్, పేడియాట్రిక్ బెడ్స్ సైతం పెంచుతున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతూ, సంగారెడ్డి జిల్లా కేంద్రానికి మెడికల్ కాలేజీ కోసం ఎంతో కష్టపడ్డానని, అందువల్ల మెడికల్ కాలేజీ వచ్చిందన్నారు. గత కాంగ్రెస్ పాలనలో మంత్రి దామోదర్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సంగారెడ్డికి మెడికల్ కాలేజీ, అదేవిధంగా సుల్తాన్పూర్కు JNTU వచ్చిందన్నారు. కానీ ప్రభుత్వం మారడంతో మెడికల్ కాలేజీని లేకుండా చేశారని, కావాలని ఆందోళన చేస్తే తిరిగి నూతనంగా సంగారెడ్డికి మెడికల్ కాలేజీ వచ్చిందని జగ్గారెడ్డి తెలిపారు. 4 నెలల్లో మెడికల్ కాలేజీ భవనం, విద్యార్థుల హాస్టల్ భవనం, నర్సింగ్ కాలేజీ హాస్టల్ భవనము ప్రారంభించేందుకు ఏర్పాటు చేయాలని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగ్గారెడ్డి ఈ కార్యక్రమంలో కలెక్టర్ వల్లూరి క్రాంతి, TGIC చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ వాణి, ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిల్ కుమార్, DM అండ్ HO గాయత్రీదేవి, R&B అధికారులు, కాంట్రాక్టర్లు, విద్యార్థులు, ఇతర కాంగ్రెస్ నాయకులు కలవాలి కదా, తప్పు మీది కదా, ఎట్లా మీరు చేస్తారు సార్? మంత్రి గారిని కలవాలి కదా, మీ రెస్పాన్స్ లేదా మీకు? లేదు, మీరు మినిస్టర్ గారిని కలవాలి కదా. ఎవరు డిసిజన్ తీసుకునేది? ఎవరు? మినిస్టర్ గారా? ఎవరు తీసుకుంటారు? కమిషనర్ తీసుకోలేరు కదా డిసిషన్. ఫండ్స్ రిలీజ్ ఎక్కడ జరుగుతాయి మీకు తెలియదా? మీరు ఎంత పెద్ద కాలేజ్కి మినిస్టర్ గారు 8 నెలలు అయింది వచ్చి, మీరు ఇప్పటిదాకా కలవకుండా ఫండ్స్ ఉన్నాయని మంత్రి గారిని కలిసి క్లియర్ చేసుకోకుండా మీరు పెండింగ్ పెట్టి మీరు ఇంకెన్ని నెలలు పెడతారు? మీరు ఇట్లా ఇప్పుడు సార్ ముందు కమిట్ కండి. ఇప్పుడు మీరు లేదు సార్తో ఇనాగ్రేషన్ ఎప్పుడన్నా నాకు కావాలి. ఇప్పుడు మీరు డెడ్ లైన్ క్లియర్ మినిస్టర్ గారి ముందు.